అనేటువంటి వాటిని. సో ఇలా మనం ఒక టూ ఫ్రేమ్స్ని చేసుకుని ఈ ఫ్రేమ్లో ఇక్కడ ఒక టెక్స్ట్ కంటెంట్ రాసి ఇక్కడ ఒక టెక్స్ట్ కంటెంట్ రాసి ఇక్కడ ఒక టెక్స్ట్ కంటెంట్ రాసి ఈ టెక్స్ట్ కంటెంట్ని హైపర్ లింక్ అనేటువంటి దానిలో యాంకర్ ట్యాగ్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి ఈ ఫ్రేమ్ అనేటువంటి దాన్ని క్లిక్ చేస్తే దీనికి సంబంధించినటువంటి పేజ్ ఇందులో ఓపెన్ అవ్వాలి. దీనికి సంబంధించిన పేజ్ ఇందులో ఓపెన్ అవ్వాలి. దీనికి సంబంధించిన పేజ్ ఇందులో ఓపెన్ అవ్వాలి. ఇది క్లిక్ చేసిన తర్వాత ఓకే. ఈ పేజ్ వచ్చాక సెకండ్ దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ పేజ్ ఫస్ట్ పేజ్ పోయి సెకండ్ పేజే ఇందులో ఓపెన్ అవ్వాలి. సో ఇలా ఓకే మనం సార్. ఇప్పుడు HTML కోడ్ అనేటువంటి దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. సో ఇలాంటి డైరెక్ట్గా ఇది ఒక వెబ్సైట్ టైప్లోనే ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది మేడం. ఓకే సార్. రైట్. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఆ, ఒక వెబ్ పేజ్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేయాలని అనుకుంటే ఆటోమేటిక్గా మనకి HTML అనేటువంటి ట్యాగ్తో మనం స్టార్ట్ చేయాలి. దీని తర్వాత ఫ్రేమ్ సెట్, ఫ్రేమ్స్ ని మనం డిజైన్ చేయాలి కాబట్టి ఫ్రేమ్ సెట్. ఎన్ని కాలమ్స్? రెండు కాలమ్స్ అనుకున్నాం కదా మేడం. ఓకే. ఎస్ సార్. రెండు కాలమ్స్. సో రెండు కాలమ్స్ లో ఒక కాలం ఏమో 120, ఒక కాలం వన్ ఓకే. ట్వంటీ ఉండాలని అనుకుందాం ఎందుకంటే మనకి పెద్దది కాబట్టి. సో 120 ఓకే. తర్వాత కాలం అనేటువంటిది దీనికి ఒక రో అనేటువంటి దాన్ని కూడా మనం యాడ్ చేద్దాం. సో రో అనేటువంటిది ఎలా అంటే ఆస్ట్రిక్ అనేటువంటి దాన్ని యూజ్ చేద్దాం. సో అప్పుడు ఆటోమేటిక్గా రో అనేటువంటిది కూడా క్రియేట్ అయిపోతుంది. సో దీని తర్వాత ఓకే. ఫ్రేమ్. 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 సో సోర్స్ సోర్స్. అనేటువంటి దాన్ని క్రియేట్ చేద్దాం. సోర్స్ అనేటువంటి దాన్ని ఆమ్, మనం క్రియేట్ చేసిన తర్వాత దీనిలో ఏ సోర్స్ అనేటువంటి దాన్ని ఇవ్వాలి అని అంటే ఇక్కడ మనకి చూసాం ఇందాక. ఇది కాదు, మనం పేజెస్ అనేటువంటి ఈ పేజెస్. సో ఈ పేజెసే మనం దీనిలో సపరేట్గా ఓపెన్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి వెబ్ పేజెసే కాబట్టి ఏ మేడం. ఎస్ సార్. ఎస్. ఇప్పుడు NL అనేటువంటిది ఒకటి ఉంది. సో NL అనేటువంటి దాన్ని ఒకసారి ఇక్కడ మనం ఓపెన్ చేద్దాం. .html. సో ఇక్కడ నేను ఇది క్లోజ్ చేసేస్తున్నాను. ఫ్రేమ్ అనేటువంటి దాన్ని ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఫ్రేమ్ అనేటువంటి దాన్ని తీసుకుందాం. ఈ ఫ్రేమ్ అనేటువంటి దానిలో ఇంకొక సోర్స్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేస్తున్నాం. ఈ సోర్స్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేశాక దీనిలో ఏం చేస్తామని అంటే సెకండ్ ది ఓఎల్ ఓఎల్ ఓఎల్. డాట్ హెచ్టిఎంఎల్ అనేటువంటి హెచ్టిఎం. దాన్ని ఉంది. సో OL.HTML అనేటువంటి దాన్ని క్లోజ్ చేసి దీనికి ఆ, ఒక నేమ్ అనేటువంటి దాన్ని మనం మెన్షన్ చేద్దాం. ఆ నేమ్ ఏంటంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ షో ఫ్రేమ్ అనేటువంటి ఒక నేమ్ని క్రియేట్ చేస్తే అప్పుడు అది ఈ సోర్స్ అనేటువంటి OL అనేటువంటిది ఎలా కనిపిస్తుంది అంటే ఫ్రేమ్ అనేటువంటిది షో అవుతుంది అనమాట నేమ్ అనేటువంటిది. అంటే ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. నేమ్ ఈక్వల్ టు డబుల్ కోటేషన్లో షో ఫ్రేమ్, షో ఫ్రేమ్ ఇలా మనం చేసామనుకోండి. సో ఇలా చేసిన తర్వాత ఈ ఫ్రేమ్ అనేటువంటి దాన్ని పైన ఉన్నటువంటి ఫ్రేమ్ ఏదైతే ఉందో ఈ ఫ్రేమ్ అనేటువంటి సెట్ అనేటువంటి దాన్ని మనం క్లోజ్ చేసేస్తే అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఇప్పుడు చూపిస్తాను చూద్దరు కానీ ఒకసారి. నేను ఇక్కడ సేవ్ చేస్తాను దీన్ని. సేవ్ యాజ్. ఈ ఫ్రేమ్లో ఏం టైటిల్ పెడదాం దీన్ని? ఫ్రేమ్ ఫ్రేమ్ నావిగేషన్ ఆర్ మల్టిపుల్ ఫ్రేమ్స్, మల్టిపుల్ ఫ్రేమ్ వెబ్ పేజ్ అని పెడదామండి. ఓకే. హలో, మేడం ఉన్నారు కదా. ఓకే సార్. అవునా సార్. మల్టిపుల్ ఫ్రేమ్ వెబ్ పేజెస్ .html. ఇక్కడ చూడండి మల్టిపుల్ ఫ్రేమ్ .html. సో ఇక్కడ దీనిలో ఆ పేజ్ అనేటువంటిది ఏదైతే ఉందో ఆ పేజ్ అనేటువంటిది ఇక్కడ మనకి మల్టిపుల్ ఫ్రేమ్స్ అనేటువంటి వాటిలో ఆ HTML అనేటువంటి పేజ్ ఓపెన్ చేసిన తర్వాత ఫ్రేమ్ అనేటువంటి దాన్ని మనం ఇంక్లూడ్ చేసాం. సో ఇంక్లూడ్ చేసిన తర్వాత HTML పేజ్ ఫ్రేమ్, ఫ్రేమ్ సెట్ అండ్ HTML కాలం. ఓకే, ఇది ఒకసారి చూద్దాం.
ఎన్ఎల్ ఓఎల్. ఒక పని చేద్దాం, అది కూడా మల్టిపుల్ అవుతుంది కాబట్టి ఒకసారి ఉండండి. 120 ఫ్రేమ్ ఇచ్చిన తర్వాత HTML. ఓకే. దీని తర్వాత ఓకే, నేమ్ ఇక్కడ ఫ్రేమ్ HTML. అయితే ఆ ఫ్రేమ్స్ ఇవ్వకుండా డైరెక్ట్గా ఒకసారి మనం క్రియేట్ చేద్దాం మేడం అయితే. ఓకే సో సార్. ఇక్కడ .html. సో ఫ్రేమ్ ఇచ్చాము, ఓఎల్ అనేటువంటి ఫ్రేమ్ ఇచ్చాం. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే సోర్స్ దగ్గరే ఆ ఫ్రేమ్స్ కాకుండా మనం వేరే పేజెస్నే మనం క్రియేట్ చేద్దాం. సో డబుల్ కొటేషన్స్లో ఓకే. కంటెంట్స్, ఒక కంటెంట్ అనేటువంటి దాన్ని చేద్దాం మేడం HTML. సో దీన్ని డబుల్ కొటేషన్తో మనం క్లోజ్ చేద్దాం. సో దాని తర్వాత ఇక్కడ ఫ్రేమ్ ఉంది, సోర్స్ ఉంది. సో ఇక్కడ ఇది తీసేసి వేరే ఫ్రేమ్ని క్రియేట్ చేద్దాం మేడం. ఓకే సార్. ఫ్రేమ్ .html. సో నేమ్ అనేటువంటిది షో ఫ్రేమ్ అనేటువంటి దాన్ని చేసాము. ఓకే. సో దాని తర్వాత ఇక్కడ ఫ్రేమ్ సెట్ క్లోజ్ చేసాం, ఈ ఫ్రేమ్ సెట్ ఇక్కడ క్లోజ్ చేసాం, HTML అనేటువంటి దాన్ని ఇక్కడ క్లోజ్ చేసాం. సో దాని తర్వాత ఇప్పుడు దీన్ని ఒక ఫ్రేమ్ అనేటువంటి వాటిని మనం క్రియేట్ చేద్దాం. ఎలా అంటే HTML ఏదైతే మనం ఇందాక యూజ్ చేసామో బాడీ కంటెంట్ అనేటువంటి HTML పేజ్ని క్రియేట్ చేస్తున్నాను మేడం. ఇది ఇక ఆమ్, ఇది మేడం, ఇది ఇక్కడ మనం కంటెంట్ అని ఒకటి ఇచ్చాం కదా మేడం. ఎస్ సార్. ఈ HTML పేజ్ని ఇక్కడ క్రియేట్ చేద్దాం, బాడీ అని చెప్పి. ఓకే. ఈ బాడీలో మనం ఏం చేస్తామని అంటే యాంకర్ లింక్ అనేటువంటి దాన్ని యూజ్ చేద్దాం. ఓకే. HREF యాంకర్ లింక్తో ఇక్కడ మనం ఫ్రేమ్ డాట్ ఓకే, ఫ్రేమ్ .html. ఓకే, ఫ్రేమ్ ఇక్కడ ABCD అని పెట్టాం కాబట్టి సపరేట్గా మనం అక్కడ ఇచ్చే ఒక ఫ్రేమ్ అని ఏ అని ఇద్దాం. ఓకే అండి, ఓకే సార్. HTML అని ఇలా మనం చేద్దాం మేడం. అంటే ఇక్కడ ఇది ఏ అని పెడదాం. ఇది అంటే మనకి లెఫ్ట్ సైడ్లో మనం ఇలా అనుకున్నాం కదా మేడం, ఇలా ఫ్రేమ్ 1 ఫ్రేమ్ 2 ఫ్రేమ్ 3 అనుకున్నాం కదా. సో ఎస్ దీన్ని సార్. ఇప్పుడు ఫ్రేమ్ A ఫ్రేమ్ B ఫ్రేమ్ C అని ఫ్రేమ్ బి అనుకుందాం. ఫ్రేమ్స్. అలా అలా యూజ్ చేస్తే అప్పుడు మనకి కరెక్ట్గా డిఫరెన్షియేషన్ అవుతుంది. సో ఇప్పుడు టార్గెట్ ఈక్వల్ టు ఇది వేరియబుల్ అనమాట. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే షో ఫ్రేమ్. సో ఇక్కడతో ఒకటి ఫ్రేమ్ అయిపోతుంది. దీన్ని ఫ్రేమ్ మనకు కనిపించాలనేటువంటిది ఏం కనిపించాలని అంటే ఫ్రేమ్ ఏ. సో ఇక్కడ మనం యాంకర్ ట్యాగ్ అనేటువంటి దాన్ని క్లోజ్ చేసేద్దాం. సో అది మళ్ళీ కింద నెక్స్ట్ లైన్లోకి రావాలి కాబట్టి అక్కడ మనం బ్రేక్ అనేటువంటి దాన్ని మనం యూజ్ చేస్తే అప్పుడు నెక్స్ట్ లైన్లోకి అక్కడ బ్రేక్ అయిపోతుంది. ఆ, ఓకే సార్. ఇప్పుడు ఇక్కడ దీన్ని సేమ్ యాజ్ టీజ్గా ఇలా కాపీ చేసి ఇక్కడ మనం పేస్ట్ చేస్తాం. బి. ఇక్కడ ఫ్రేమ్ బి అని పెడదాం, ఫ్రేమ్ బి. సో ఫ్రేమ్ బి అయిన తర్వాత దీనిలో ఇక్కడ టార్గెట్ షో ఫ్రేమ్, ఇక్కడ ఇక్కడ బి అని పెడదాం, బి. ఓకే సార్. సో ఇక్కడ యాంకర్ ట్యాగ్ అని ఉంటుంది, ఇక్కడ బ్రేక్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఓకే సార్. థర్డ్ది ఇక్కడ సి. ఫ్రేమ్ సి HTML టార్గెట్ పేజ్ షో ఫ్రేమ్ అనేటువంటిది ఉన్న తర్వాత ఇక్కడ మళ్ళీ సి అనేటువంటి దాన్ని ఇక్కడ మనం సి. మెన్షన్ చేద్దాం. సో అప్పుడు ఇక్కడ మనకి యాంకర్ ట్యాగ్, ఇక్కడ యాంకర్ ట్యాగ్ క్లోజ్ చేసామండి, ఇక్కడ యాంకర్ ట్యాగ్ క్లోజ్ చేయలేదు. ఇక్కడ యాంకర్ ట్యాగ్ క్లోజ్ చేయాలి లాస్ట్లో. ఇక్కడ ఓపెన్ చేసాం కదా మేడం, ఇక్కడ యాంకర్ ట్యాగ్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇది యాంకర్ ట్యాగ్, ఇది ఒక యాంకర్ ట్యాగ్ చూడండి, అవును ఇదిగోండి. సార్. ఇక్కడ నుంచి అవును. ఇదిగోండి, ఇక్కడ ఇక్కడ దాకా యాంకర్ ట్యాగ్ ఇది అవును సార్. కదా మేడం. సో ఇది యాంకర్ ట్యాగ్. ఇక్కడ యాంకర్ ట్యాగ్ అనేటువంటి దాన్ని మనం క్లోజ్ చేసాం, ఇక్కడ ఇంకా బ్రేక్ అవసరం లేదు. ఓకే సి సార్. సి తర్వాత ఫ్రేమ్ C అవసరం. అనేటువంటిది వచ్చి ఇక్కడ యాంకర్ అవును. ట్యాగ్ అయిపోతుంది. ఇది బ్రేక్ చేసాం, ఇది బ్రేక్ చేసాం, అంతే. ఇది బ్రేక్ చేయవసరం లేదు.
సో అప్పుడు ఇక్కడ మనం ఏం ఓకే సార్. చేస్తాం, ఇక్కడ బాడీ కూడా క్లోజ్ చేసేద్దాం. బాడీ క్లోజ్ చేస్తాం. అండ్ హెచ్టిఎంఎల్ పేజ్ కూడా క్లోజ్ చేసేద్దాం. ఇది ఒక వెబ్ ఓకే పేజ్ మేడం. ఈ వెబ్ పేజ్లో 3 అనేటువంటి మనకి వస్తున్నాయి. దీని పేరు ఏంటంటే కంటెంట్ అని సేవ్ చేయాలి. ఇందాక అక్కడ హోమ్ పేజ్లో మనం ఇచ్చాం కాబట్టి ఇక్కడ ఫ్రేమ్లో కంటెంట్ డాట్ కంటెంట్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఓకే కంటెంట్స్ సార్. అని ఇచ్చామండి, కంటెంట్ అని ఇచ్చామా? కంటెంట్ కంటెంట్సే. చూడండి. ఇదిగోండి కంటెంట్సే ఇచ్చాం. కంటెంట్స్ కంటెంట్స్ అని ఇచ్చాం. సో కాబట్టి దీనికి ఫైల్ నేమ్ కూడా కంటెంట్స్ అని సేవ్ చేసాం. సో ఇప్పుడు కంటెంట్స్ అనేటువంటిది సేవ్ చేసిన తర్వాత ఫ్రేమ్, ఇక్కడ మనం ఇంకొకటి ఏమి ఇచ్చామండి, ఇక్కడ ఫ్రేమ్ ఫ్రేమ్ ఫ్రేమ్. అనేటువంటి ఇంకొక ఫైల్ ఇచ్చాం. ఈ కంటెంట్లో ఫ్రేమ్. ఇదిగోండి ఈ కంటెంట్లో ఇది మనం ఫ్రేమ్. చేసాము. సో ఇప్పుడు ఇది మన ఫ్రేమ్ అనేటువంటి దాన్ని మనం ఇప్పుడు చేయాలి. ఓకే సార్. హెచ్టిఎంఎల్. సో ఇప్పుడు దీనికి బాడీ అనేటువంటి దాన్ని క్రియేట్ చేద్దాం. ఫ్రేమ్ అనేటువంటి దానిలో బాడీ, దీనికి ఒక బీజీ కలర్ ఏమని ఇద్దాం. బీజీ కలర్. సో బీజీ కలర్ ఏమి ఇద్దామని అంటే ఆమ్, ఒక బ్లూ కలర్, స్కై బ్లూ, స్కై బ్లూ అని ఇద్దాం. సో దీన్ని డబుల్ కొటేషన్స్లో పెడదామండి. స్కై బ్లూ. సో దాని తర్వాత ఇక్కడ ఒక హెడ్డింగ్ అనేటువంటి దాన్ని యూజ్ చేద్దాం. హెడ్డింగ్ టూ. హెడ్డింగ్ టూ. సో ఈ హెడ్డింగ్ టూ అనేటువంటి దాన్ని ఫ్రేమ్ ఏ. సో ఇక్కడ హెడ్డింగ్ టూ అనేటువంటి దాన్ని క్లోజ్ చేసేద్దాం. సో క్లోజ్ చేసిన అవును. తర్వాత మళ్ళీ సింపుల్గానే ఇది క్లోజ్ చేసేద్దాం. బాడీ ఇవన్నీ కూడాను బాడీ అండ్ హెచ్టిఎంఎల్. సో ఇక్కడతో ఆ, మనకి ఇది కూడా సేవ్ అయిపోయింది. ఇది ఏంటంటే ఫ్రేమ్ అనేటువంటిది సేవ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఎన్ని మనం సేవ్ చేసాం. దీన్ని ఫ్రేమ్ ఫ్రేమ్ డాట్ హెచ్టిఎంఎల్. ఓకే సార్. ఓకే మేడం, ఫ్రేమ్ డాట్ హెచ్టిఎంఎల్. మేడం ఒక్కసారి ఉండండి. ఓకే సార్. మేడం సారీ మేడం. ఓకే సార్. ఓకే. సో ఇప్పుడు మనం ఎన్ని ఫ్రేమ్స్ ఎన్ని క్రియేట్ చేసామని అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి దీనిలో ఆమ్, ఏమేం క్రియేట్ చేయాలి అని అంటే దీనిలో చూడండి మల్టిపుల్ పేజెస్ అనేటువంటి వాటిలో కంటెంట్ అనేటువంటి ఒక పేజ్ క్రియేట్ చేయాలి. ఫ్రేమ్ అనేటువంటి ఒక పేజ్ని క్రియేట్ చేయాలి కదా మేడం. అవును సార్. కంటెంట్ ఫ్రేమ్ అనేటువంటిది. సో కంటెంట్లో ఏమున్నాయి, మనకి కంటెంట్లో 3 పేజెస్ అనేటువంటి వాటిని లింక్ కంటెంట్ లో చేసాం. క్లిక్. 3 పేజెస్ ఎస్ అనేటువంటి సార్. వాటిని క్లిక్ చేసాం. నెక్స్ట్ ఫ్రేమ్ అనేటువంటి దానిలో ఒక బీజీ కలర్తో ఒక ఫ్రేమ్ ఏ అని బీజేపీ. చెప్పి ఒక పేజ్ అనేటువంటి దాన్ని చేసాం. ఇది మనకి ఫ్రేమ్ ఏ అనేటువంటిది ఒకటి, కంటెంట్ అనేటువంటి 2 పేజెస్ అనేటువంటి మనకి క్రియేట్ అయినాయి. సో ఇప్పుడు మళ్ళీ మనం ఫ్రేమ్ బి, ఫ్రేమ్ సి అనేటువంటి ఇక్కడ మనం నేమ్స్ పెట్టాం కానీ ఈ పేజెస్ని మనం క్రియేట్ చేయలేదు. అవును సార్. అంటే ఇక్కడ చూడండి ఒకసారి, మీరు ఏమాత్రం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ చూడండి ఇది ఒక కంటెంట్ పేజ్. ఇది కంటెంట్ ఓకే. పేజ్. ఈ కంటెంట్ పేజ్లో ఫ్రేమ్ ఏ, ఫ్రేమ్ బి, ఫ్రేమ్ సి అనేటువంటి మనం ఫ్రేమ్స్. ఇక్కడ నేమ్స్ ఇచ్చాము. కానీ ఈ నేమ్సే కానీ ఈ పేజ్ దీనికి కనెక్ట్ అవ్వాలి కదండి. ఫ్రేమ్ ఏ అనేటువంటి పేజ్ ఫ్రేమ్ అవును ఏలో సార్. పెట్టాలి. ఫ్రేమ్ బి అనేటువంటిది ఫ్రేమ్ బిలో ఉండాలి. సో కాబట్టి ఇప్పుడు ఇది ఫ్రేమ్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేసి ఇది ఈ ఫ్రేమ్ ఏంటంటే కంటెంట్ అనేటువంటిది. ఈ కంటెంట్ ఇందులో ఈ ఫ్రేమ్లో ఓపెన్ అయ్యి ఈ ఒక్కొక్క పేజ్ని దీనికి లింక్ చేసాం అనమాట. సో ఇప్పుడు సపరేట్గా ఇది ఫ్రేమ్ ఏ, ఫ్రేమ్ బి, ఫ్రేమ్ సి అని సపరేట్గా పేజెస్ కూడా క్రియేట్ చేసి పెట్టుకోవాలి కదా మేడం. అవును సార్. ఇది ఇందాక మనం చూసారా, ఫ్రేమ్ అనేటువంటి దాన్ని ఒక దాన్ని యూజ్ చేసుకున్నాం. ఫ్రేమ్, ఓన్లీ ఫ్రేమ్. ఆ ఫ్రేమ్ ఏంటంటే ఇది. ఇక్కడ మనం కలర్ అప్లై చేసాం. ఇక్కడ చూడండి అవును ఒకసారి. సార్. ఇదిగోండి, ఇది ఈ కంటెంట్ అనేటువంటి పేజ్. దీన్ని మీకు రైట్ సైడ్లో పెడితే మీకు కరెక్ట్గా ఇమేజ్ అవుతుంది. చూడండి, ఇదిగో చూడండి. ఇది కంటెంట్ అనేటువంటిది ఈ ఫ్రేమ్ మేడం. ఇది ఫ్రేమ్.
ఇది ఫ్రేమ్ క్రియేట్ చేసాం ఆ, అంతే, కంటెంట్ అనేటువంటి ఒక ఫ్రేమ్ క్రియేట్ చేసాం. రెండో ఫ్రేమ్ ఉంది, ఈ ఫ్రేమ్ అనేటువంటిది ఫ్రేమే. ఓకే అండి. ఈ రెండో ఫ్రేమ్ ఏంటంటే ఇది. ఆ, ఈ ఫ్రేమ్ అనేటువంటి దాన్ని ఇప్పుడు ఇక్కడ దీనికి యాడ్ చేసాం కాబట్టి, ఈ ఫ్రేమ్ అనేటువంటిది ఏంటి, ఉమ్, ఈ ఒక ఫ్రేము, ఇందులో ఒక పేజ్ అన్నమాట. ఫ్రేమ్ అనేటువంటి ఈ ఫ్రేమ్ అనేటువంటిది ఒక పేజ్. ఇందాక ఓకే. చూసారా, ఇందాక మనం ఇది చూడండి, ఇది ఫ్రేమ్, ఇది ఒక వెబ్ పేజ్. ఇది ఫ్రేమ్, ఇది ఒక వెబ్ పేజ్. ఇది ఫ్రేమ్, ఇది ఒక వెబ్ పేజ్. ఎస్ సార్. అవునా కదండి. ఎస్ సార్, ఇది త్రీ కాదు. ఫ్రేమ్ కింద చేసి ఈ ఫ్రేమ్ లో ఒక వెబ్ పేజ్ ని ఇన్సర్ట్ చేసాం. ఇది ఫ్రేమ్ కింద యూజ్ ఉమ్, చేసి దీనిలో ఒక వెబ్ పేజ్ ని ఇన్సర్ట్ చేసాం. అలాగే ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను, ఇది ఒక ఫ్రేమ్ కింద యూజ్ చేసి ఈ ఫ్రేమ్ పేరు ఏం పెట్టానంటే కంటెంట్స్ డాట్ హెచ్టిఎంఎల్ అనేటువంటి ఒక వెబ్ పేజ్ ఇందులో ఓపెన్ అవుతుంది. ఓకే సార్. అదేనండి, కంటెంట్స్ డాట్ వెబ్ పేజ్ ఇందులో ఓపెన్ ఉమ్, అవుతుంది. ఈ కంటెంట్ వెబ్ పేజ్ ఎస్. ఎక్కడ ఉంది మనకి, యాక్చువల్గా కంటెంట్ వెబ్ పేజ్ అనేటువంటిది ఇదిగోండి. ఆ కంటెంట్ వెబ్ పేజ్ అనేటువంటిది ఇది. ఎస్ ఏంటంటే సార్. ఫ్రేమ్ ఏ, ఫ్రేమ్ బి, ఫ్రేమ్ సి అనేటువంటి ఫ్రెండ్స్. కంటెంట్ వెబ్ పేజ్ ఇందులో ఓపెన్ అవుతుంది అనమాట అండి. ఓకే సార్. ఇందులో ఓపెన్ అయినప్పుడు ఈ ఫ్రేమ్ ఏ అంటే ఇది క్లిక్ చేస్తే ఫ్రేమ్ ఏ వెబ్ పేజ్ ఓపెన్ అవ్వాలి కదా, కాబట్టి వెబ్ పేజ్. ఈ ఈ ఫ్రేమ్ ఏ డాట్ హెచ్టిఎంఎల్ అనేటువంటి దాన్ని మనం క్రియేట్ చేసుకోవాలి. అవును. ఫ్రేమ్ బి డాట్ హెచ్టిఎంఎల్ అనేటువంటి దాన్ని వెబ్ పేజ్ క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే మన దగ్గర వెబ్ పేజెస్ లేవు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్రేమ్ ఏ, ఫ్రేమ్ బి, ఫ్రేమ్ సి అనేటువంటి వెబ్ పేజెస్ లేవు కదా. ఎస్ సార్. అందుకని ఆ వెబ్ పేజెస్ ని మల్టిపుల్ గా మనం క్రియేట్ చేసుకోవాలన్నమాట అండి. అందుకని ఓకే. ఇప్పుడు చూడండి, ఇక్కడ దీన్ని సేవ్ చేసాం. ఫ్రేమ్ అనేటువంటిది, ఈ ఫ్రేమ్ ఏంటంటే ఓన్లీ ఫ్రేమ్ అనేటువంటిది ఏంటి అని అంటే అది మనకి ఈ పేజ్ అన్నమాట. ఇది ఫ్రేమ్. ఓకే సార్. కంటెంట్ అనేటువంటిదేమో ఇది, ఫ్రేమ్ అనేటువంటిదేమో ఇది. ఆ ఫ్రేమ్ కి హెచ్టిఎంఎల్ పేజ్ ఒక బీజీ కలర్ స్కై బ్లూతో అనేటువంటి దాంతో ఇక్కడ నేను క్రియేట్ చేసుకున్నాను, ఫ్రేమ్ ఏ అనేటువంటి పేరు పెట్టుకుని హెడ్డింగ్ పెట్టుకుని. సో అప్పుడు నాకు ఓకే ఇది సార్. క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మూడు పేజెస్నే నేను క్రియేట్ చేయాలి. ఏంటంటే ఆ పేజెస్ ఫ్రేమ్ ఏ, ఫ్రేమ్ బి, ఫ్రేమ్ సి అనేటువంటి వాటిని. సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక చిన్న టైటిల్ పెట్టి ఒక చిన్నది మాత్రమే బాడీ క్రియేట్ చేసి దానిలో ఫ్రేమ్ ఏ అని పెట్టేస్తాను. అది ఫ్రేమ్ ఏ కింద సేవ్ ఓకే సార్. చేసుకుంటాను. ఏమండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. నేను ఇప్పుడు ఫ్రేమ్ ఏ అనేటువంటి దాన్ని నేను సేవ్ చేయాలి. సో కాబట్టి హెచ్టిఎంఎల్, సో దీనిలో బాడీ అనేటువంటి దాన్ని నేను క్రియేట్ చేసి దానికి బీజీ కలర్, బేసికల్. బీజీ కలర్ దీన్ని ఏదన్నా ఒక సపరేట్గా ఒక కలర్ మెన్షన్ చేద్దాం. ఆ కలరు మనకి ఏం కలర్ ఇవ్వాలో తెలియకపోతే ఇక్కడ మనకి బీజీ కలర్ కోడ్ అని చేస్తే మనకి అదే ఇచ్చేస్తుందండి. ఓకే. బీజీ కలర్ కోడ్ ఇన్ హెచ్టిఎంఎల్. ఇక నెంబర్ ఆఫ్ బీజీ కలర్ కోడ్స్ ఉంటాయి మేడం. వీడు లైట్ బ్లూ ఇలాంటి ఇలాంటివి ఇచ్చాడు. కలర్ కోడ్స్, కోడ్స్ కావాలి అని చెప్పాలి. బీజీ కలర్ కోడ్ ఇన్ హెచ్టిఎంఎల్. సో ఒక్కసారి ఇందులో ఉన్నాయేమో చూద్దాం ఉండండి. మ్మ్, ఇది ఓకే, ఇది బాగుంది. సో ఇది టొమాటో అంటారంట, గ్రే. దీని కలర్ కోడ్ నెంబర్స్ ఇవ్వలేదు. రిచ్. కలర్ కోడ్ లిస్ట్ అడుగుదాం. ఇదిగోండి ఇక్కడ కలర్స్ ఉన్నాయి చూడండి. దీనికి వెంటనే దీనిపైన కలర్ కోడ్స్ కూడా ఇచ్చాడు. లేకపోతే వేరేది ఇక్కడ ఉన్న ఏదైనా మనం చూడొచ్చు. ఇదిగోండి. ఎస్ సార్. ఇదిగోండి. చాక్ డార్క్ మ్యాగ్నెట్, ఇలా కలర్ కోడ్స్ ఉంటాయి మేడం. ఈ కలర్ కోడ్ని మనం ఓకే. చాక్లెట్ కలర్ కావాలని అనుకుంటే సో ఇది మనం కాపీ చేసి, ఇది కాపీ చేసి ఇక్కడ డబుల్ కొటేషన్స్లో కలర్ కోడ్ని పేస్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఆ కలర్ కోడ్ వచ్చేస్తుంది, బాడీ కలర్. సో ఇక్కడ నేను ఓకే. హెచ్3, హెచ్3 హెడ్డింగ్తో నేను మెన్షన్ చేసుకుంటున్నాను. ఇక్కడ నాకు అందులో టెక్స్ట్ ఏం కనిపించాలని అంటే ఫ్రేమ్ గ్రేట్. ఏ, ఫ్రేమ్ ఏ. సో దీన్ని హెచ్3 కలర్ కోడ్ని క్లోజ్ చేసి బాడీ అనేటువంటి దాన్ని కూడా క్లోజ్ చేసి హెచ్టిఎంఎల్ అనేటువంటి దాన్ని కూడా
క్లోజ్ చేస్తాను. సో ఇది నాకు ఫ్రేమ్ ఏ అనేటువంటి దానిగా సేవ్ చేస్తాను. ఓకే సార్. ఫ్రేమ్ అక్కడ మనం ఫ్రేమ్ ఏ అని చెప్పి స్పేస్ ఇచ్చి ఏ ఇచ్చామా మేడం, అండర్ స్కోర్ ఇచ్చామా, డాట్ హెచ్టిఎంఎల్ ఫ్రేమ్ ఏ చూద్దాం నన్ను కంటెంట్లో అండర్ స్కోర్ ఇచ్చాం. ఫ్రేమ్ ఏ అండర్ స్కోర్ ఏ అండర్ స్కోర్ ఏ అనేది స్మాల్ అంటారా క్యాపిటలా? స్మాలే. ఓకే. మాలే సార్. సో ఫ్రేమ్ ఏ అండర్ స్కోర్ ఏ. సో ఇది ఫస్ట్ది. సెకండ్ పేజ్ కూడా సేమ్ ఇదే ఆ, ఉంటుంది. కాబట్టి మనం కలర్ ఇది చేంజ్ చేస్తాం అంతే. ఇది ఫ్రేమ్ బి ఓకే. అని పెడతాం ఇక్కడ. ఏముంది? ఫ్రేమ్ బి క్యాపిటల్ బి. సో ఇక్కడ మనం దీన్ని కలర్ కోడ్ చేంజ్ చేద్దామని. ఓకే కలర్ కోడ్ ఆక్వా కలర్ కోడ్ ఉంది ఇక్కడ ఏదో. ఈ కలర్ కోడ్ని పెడదామండి. ఓకే సార్. ఆక్వా కలర్ కోడ్. సో దీన్ని సేవ్ యాజ్, ఇదేమో ఫ్రేమ్ బి డాట్ హెచ్టిఎంఎల్. సో తర్వాత ఫ్రేమ్ సి కూడా ఉంది. సో దాన్ని ఇక్కడ క్యాపిటల్ సి. కలర్ కోడ్ వేరేది మార్చుదాం. ఏంటనంటే బ్రౌన్, కొంచెం లైట్ కలర్ ఇదేదో ఇది పెడదామండి. ఇక్కడికి వచ్చి పేస్ట్, దీన్ని మళ్ళీ సేవ్ యాజ్ ది సి డాట్ హెచ్టిఎంఎల్. రైట్. సో నేను ఇక్కడ 3 పేజెస్ని ఫ్రేమ్ ఏ, ఫ్రేమ్ ఓకే. బి, ఫ్రేమ్ సి అని చెప్పి 3 పేజెస్ని నేను క్రియేట్ చేసుకుని ఆమ్, దీన్ని మల్టీ హెడ్డింగ్స్ అనేటువంటి వాటిలో యూజ్ చేశాను. ఫ్రేమ్ అనేటువంటి ఇప్పుడు ఏదైతే మొట్టమొదటి పేజ్ ఏదైతే ఉందో మనం ఇది ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా మొత్తం ఓపెన్ అవుతాయి అనమాట. చూద్దాం ఒకసారి చూడండి. సో మనం సోర్స్ ఫోల్డర్ ఓపెన్ చేద్దాం. సోర్స్ ఫోల్డర్లో మల్టీ ఫ్రేమ్ వెబ్ పేజెస్ అనేటువంటి దానికి ఇక్కడ చూడండి నేను ఏమేమి ఓపెన్ చేశాను. మల్టీ ఫ్రేమ్ వెబ్ పేజ్ అనేటువంటిది మెయిన్ పేజ్. దీనిలో మనకి కంటెంట్ పేజ్ అనేటువంటిది ఒకటి ఉంది. ఇందులో కంటెంట్ పేజ్ ఉందా మేడం? ఆ కంటెంట్ పేజ్ పైన ఉంది. ఇదిగోండి కంటెంట్ పేజ్. ఆ, కంటెంట్ ఎస్. పేజ్ తర్వాత ఫ్రేమ్ ఒకటి. సో ఆ, ఈ రెండు పేజీలు కలిపి ఒక దానిలో ఓపెన్ అవుతాయి. ఈ కంటెంట్ పేజీలో ఏముంటదంటే ఫ్రేమ్ ఏ, ఫ్రేమ్ బి, ఫ్రేమ్ సి చేయండి. అనేటువంటివి ఉంటాయి. ఓకే. సో ఈ 3 పేజీలు ఒక్కొక్క దాన్ని ఓపెన్ చేస్తే ఫ్రేమ్లో ఓపెన్ అవ్వాలి. ఓకే సార్. సో ఇప్పుడు మల్టీ పేజ్లో ఒక్కసారి మేడం, ఇదేనా మల్టీ పేజ్? మల్టీ పేజ్లో హెచ్టిఎంఎల్ ట్యాగ్ అండ్ ఫ్రేమ్ సెట్ అండ్ కాలమ్స్ 120 అండ్ ఇదేమో రో అనేటువంటిది ఒకటి ఉండాలి. సో కొటేషన్స్ లో చేసాం అండ్ సోర్స్ కంటెంట్స్ కంటెంట్స్ డాట్ హెచ్టిఎంఎల్. ఓకే. సో తర్వాత ఫ్రేమ్ సోర్స్ ఫ్రేమ్ డాట్ హెచ్టిఎంఎల్. నేమ్ అనేటువంటిది షో ఫ్రేమ్ అనేటువంటిది నాకు కనిపించాలని అనుకున్నాం. సో దీనిలో ఇక్కడ మనం ఇది ఎండ్ చేయలేదు. సో ఒకసారి చూద్దాం ఉండండి. రైట్. ఇక్కడ చూడండి మేడం, ఫ్రేమ్ ఏ, ఫ్రేమ్ బి, ఫ్రేమ్ సి అని చెప్పి వచ్చినాయి. ఫ్రేమ్ ఎస్ ఏ సార్. అని క్లిక్ చేస్తే దీనికి ఇక్కడ ఇంకొక పేజ్ అనేటువంటిది ఓపెన్ అవ్వాలి. సో ఆ పేజ్ అనేటువంటిది ఫ్రేమ్ సెట్ క్లోజ్ చేశాక ఫ్రేమ్ అయింది, ఫ్రేమ్ సెట్ క్లోజ్ చేసాం, ఎండ్ చేసాం, హెచ్టిఎంఎల్ కూడా ఎండ్ చేసాం. సో ఇది 2 పేజెస్ అనేటువంటిది మనకి ఓపెన్ అవ్వాలి. హెచ్టిఎంఎల్ ఫ్రేమ్ సెట్ ఒకటి, కాలం రెండో కాలం అనేటువంటిది ఓపెన్ అవ్వలేదు అని అంటే
సో ఇక్కడ ఒకసారి దీన్ని సైజు ఒకవేళ బాగా ఓవర్ అయిపోయిందా, ఇది 90 ఆర్ 80. ఇక్కడ చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఎక్కడ ఉంది, అది కాలమ్స్ అండ్ ఈక్వల్ టు 80 రో అనేటువంటిది ఒకటే. మనం ఇక్కడ పెయింట్లో చేసిన ప్రకారంగా రో అనేటువంటిది ఒకటే, కాలమ్స్ మాత్రం రెండు ఉన్నాయి. సో అంటే పోనీ ఇక్కడ 50 అనేటువంటి దాన్ని యూజ్ చేసామని అనుకుంటే ఇది తీసేస్తే ఓకే. సో ఒకసారి ఇది స్టార్. ఎస్. ఓకే మేడం. సో ఇప్పుడు చూడండి ఎస్. ఒకసారి, ఇది 120 యూజ్ చేద్దాం. ఓకే. సో నేను ఏం చేశానంటే ఈ డబుల్ కొటేషన్ దీని దగ్గరే క్లోజ్ చేశాను. అందుకని ఇది ఇక్కడికి ఎక్స్పాండ్ అవ్వకుండా ఒకటే ఓపెన్ అవుతుంది, రెండో ఓపెన్ అవ్వలేదు అనమాట. ఓకే. సో ఇప్పుడు ఇప్పుడు చూడండి. ఆ, ఇప్పుడు ఫ్రేమ్ ఏ, ఫ్రేమ్ ఏలో నాకు ఇక్కడ ఏదైతే ఉన్నాయో అనుకుంటున్నామో అవి ఇవ్వండి. ఫ్రేమ్ సి, ఫ్రేమ్ ఏ, ఫ్రేమ్ బి, ఇది ఫ్రేమ్ ఏ. ఓకే సార్. ఫ్రేమ్ ఓకే ఏలో సార్. ఫ్రేమ్ ఏలో మనకి కలర్ కోడ్ మ్యాచ్ అవ్వలేదు మొత్తానికి. ఫ్రేమ్ ఏలో ఫ్రేమ్ ఏ, ఇది ఫ్రేమ్ ఏ, ఇది ఫ్రేమ్ ఏ అండర్ స్కోర్ లేదు. అందుకనే అక్కడ అది టైటిల్ మ్యాచ్ అవ్వలేదు. ఇప్పుడు చూడండి. అవును. ఇప్పుడు రిఫ్రెష్. ఇదిగోండి ఫ్రేమ్ ఏ, ఇది ఫ్రేమ్ బి, ఓకే. ఇది ఫ్రేమ్ సి. చూడండి వచ్చిందా మేడం. అవును ఇప్పుడు సార్. ఇప్పుడు నాకు ఎస్ ఇక్కడ సార్. కంటెంట్ మధ్యలో వేరేది ఏదన్నా కావాలని అనుకుంటే ఇప్పుడు చూడండి, మనం ఆల్రెడీ ఈ ఫ్రేమ్ ఏ ఫ్రేమ్ బి కాకుండా మనకు కావాల్సినటువంటి కంటెంట్ అనేటువంటి వాటిని మనం ఓపెన్ చేయాలని అనుకోండి. కంటెంట్ అనేటువంటి దానిలో నాకు కావాల్సినటువంటి వెబ్సైట్ అనేటువంటి వాటిని నేను ఓపెన్ చేయాలని అనుకుంటే ఫ్రేమ్ ఏ కాకుండా ఇక్కడ హెచ్టిఎంఎల్ పేజ్ని ఏం చేస్తానంటే ఫ్రేమ్ ఏ కాకుండా ఎన్ఎల్ ఓకే. హెచ్టిఎంఎల్ పేజ్. చూడండి ఇది సేవ్ చేశాను. ఇక్కడ నేను మ్మ్. వెళ్ళి రీఫ్రెష్ చేస్తే ఇక్కడ ఇదిగోండి ఫ్రేమ్ ఏ క్లిక్ చేస్తే చూడండి ఫస్ట్ పేజ్ వచ్చిందా. ఎస్ సార్. ఫ్రేమ్ ఏ కనిపిస్తుంది కానీ ఇక్కడ ఫస్ట్ పేజ్ ఇది వచ్చింది. ఇది ఫస్ట్ ఫ్రేమ్ పేజ్. బి. ఇది ఫ్రేమ్ ఏలో నేను మేము. ఇచ్చినటువంటిది వేరేది, వేరే వెబ్ పేజ్ ఇచ్చాను నేను అవును ఇక్కడ సార్. లింక్. అవును సార్. ఇదిగోండి ఎన్ఎల్ అనేటువంటి దాన్ని నేను ఇస్తే ఆ ఎన్ఎల్ పేజ్ మాత్రం ఫ్రేమ్ ఏలో ఓపెన్ అయింది కదా ఓకే మేడం. సార్. సో పోనీ ఒకవేళ ఓకే. ఇక్కడ మీరు ఈ ఈ ఫ్రేమ్ ఏ అనేది బాగోలేదు నాకు. నాకు ఇక్కడ నాకు నచ్చినటువంటి పేరు నాకు అక్కడ కనిపించాలి. ఏం పేరు కనిపించాలి? ఫస్ట్ పేజ్ అని నాకు కనిపించాలి. ఓకే సార్. FIRST పేజ్, ఫస్ట్ పేజ్ అని కనిపించాలి. సో ఫస్ట్ పేజ్ కనిపించాలని అంటే ఇదే కనిపిస్తుంది చూడండి ఇక్కడ. సేవ్, రిఫ్రెష్. ఇదిగోండి ఫస్ట్ పేజ్. ఇది నాకు వెడల్పు నాకు పెరగాలి అని అనుకుంటే అప్పుడు మనం ఇక్కడ ఆ, దేనిలో వెళ్ళాలి? మల్టీ దానిలో ఆ, ఇక్కడ నాకు కాలం అనేటువంటి దాన్ని నాకు ఎక్స్పాండ్ చేసుకోవాలని అనుకుంటే ఇది తగ్గించుదాం. ఇదంతా 100. 100 రిఫ్రెష్. ఇది చూసారా పెరిగింది. ఓకే ఇది సార్. ఒకవేళ నాకు 80 కావాలనుకుంటున్నాను. హలో మేడం లైన్లో ఉన్నారా? ఉన్నాను సార్. ఆడబుల్ ఓకే. సో ఇలా మనకి ఇది 100 కావాలని అనుకుంటే ఇలా 100 లెవెల్లో మనం వీటిని ఎక్స్పాండ్ చేసుకుని ఈ విధంగా మనం ఇదిగోండి ఫస్ట్ పేజ్ అని క్లిక్ చేస్తే ఇదిగోండి ఫస్ట్ పేజ్ వచ్చేటట్టుగా, ఓకే సెకండ్ పేజ్ అంటే సెకండ్ పేజ్ వచ్చేటట్టుగా, థర్డ్ పేజ్ అంటే థర్డ్ పేజ్ వచ్చేటట్టుగా. సో సార్. ఇలా మనం ఒకే వెబ్ పేజ్లో, ఇలా ఒక పేజ్లో మనం సేమ్ ఒక వెబ్సైట్ అనేటువంటిది సేమ్ మనకి వెబ్సైట్స్ అనేటువంటి ఇలాగే ఉంటాయి. హెడ్ అనేటువంటి దానికి ఇంకొక ఫ్రేమ్ క్రియేట్ ఇక్కడ ఇంకొక ఫ్రేమ్ క్రియేట్ చేసుకుని ఆ హెడ్లో ఒక ఇమేజ్ పెట్టి ఆ హెడ్ని సపరేట్ చేయొచ్చు. అప్పుడు ఇవి కింద ఉంటాయి. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి హోమ్ పేజ్ అని
లేక దీన్ని మనం అలా మార్చుకోవచ్చు. హోమ్ పేజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఆమ్, ఇక్కడ మల్టీపాత్ అండ్ టేబుల్ కంటెంట్ పేజ్ ఇది కంటెంట్ పేజ్లో నాకు ఇక్కడ ఫస్ట్ పేజ్ కాకుండా హోమ్ పేజ్ హోమ్ పేజ్ కావాలి. సెకండ్ పేజ్లో ఫర్ ఎగ్జాంపుల్ నాకు అబౌట్ అస్, లేకపోతే కాంటాక్ట్ అస్, లేకపోతే న్యూస్ న్యూస్ అని కనిపించాలి. సో ఇప్పుడు నేను సేవ్, ఇది రీఫ్రెష్, ఇదిగోండి హోమ్ పేజ్ ఇది, న్యూస్ ఇది, ఇలా. ఓకే మేడం, ఎస్ సార్. అర్థమైందండి? అదే. లేకపోతే దీన్ని ఇంకో క్లాస్ చెప్పుకుందామా ఒక క్లాస్ రేపు? చెప్పుకుందాం సార్. సరే అయితే ఓకే, మళ్ళీ డన్. ఒకసారి రిపీట్ చేయండి సార్ ఈ క్లాస్. అలాగే మేడం, అలాగే తప్పనిసరిగా టైం అయిపోయింది. ఉం? సరే మేడం, ఓకే.